రాజీవ్ గాంధీ మున్సిపల్ పార్క్ నందు కాంట్రాక్టర్ల బారి నుండి ప్రజలను కాపాడడానికి ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు కోరారు. జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ లక్ష్మి గారికి గ్రీవెన్స్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ ప్రజలకు, పిల్లలకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని పెంపొందించే విధంగా విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ పార్క్ నందు పిల్లలు ఆడుకునే రైడ్స్, జైంట్ వీల్, డ్రాగన్, ట్రైన్, బంపింగ్ కార్స్, జాంటీ క్యాష్ లాంటి అనేక రైడ్లు సామాన్య ప్రజలకు అందనంత ఎత్తులో ఉన్నాయని అన్నారు. విజయవాడ నగరంలో ఉన్నటువంటి పీవీపీ, ట్రెండ్ సెట్ లాంటి పెద్ద పెద్ద మాల్స్లో ఉన్న ధరలతో పోటీ పడుతూ కొన్ని వాటికంటే ఎక్కువగా ఉండటంతో పార్కు వస్తున్నటువంటి కుటుంబాల మీద తీవ్రమైనటువంటి ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరుచూరి రాజేంద్రబాబు, ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, విజయవాడ నగరంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ మున్సిపల్ పార్క్ లో కాంట్రాక్టర్ల దౌర్జన్యం, ప్రైవేట్ వ్యక్తుల దౌర్జన్యం బారి నుండి ప్రజలను కాపాడాలని చెప్పేసి ఆర్వైఎస్ఎఫ్ గా జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీ షా గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో లక్ష్మీ షా గారికి గ్రీవెన్స్ లో వినతిపత్రం కూడా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము జిల్లా అధికారులను, మున్సిపల్ శాఖ అధికారులను ఒకటే కోరుతా ఉన్నాం. విజయవాడ నగరంలో ప్రజలకి అందుబాటులో ఉండాలి, ఆహ్లాదాన్ని పెంపొందించాలి అనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ పార్క్ రాజీవ్ గాంధీ మున్సిపల్ పార్కులో ప్రైవేట్ వ్యక్తులు, కాంట్రాక్టర్ల దౌర్జన్యం, దాష్టికం మితిమీరిపోతా ఉంది. ప్రజలకి అందుబాటులో ఉండాల్సినటువంటి ఆడుకునేటటువంటి రైడ్స్ బయట ఉన్నటువంటి పెద్ద పెద్ద మాల్స్ లో ఉన్నటువంటి రేట్లకు సరిగా అక్కడ ఏర్పాటు చేయడం, 5 నిమిషాలకి 50 రూపాయలు, 100 రూపాయల పేర్లతో అనేక రైడ్స్ ని వందలాది రూపాయలు ప్రజల జేబులో నుంచి చిల్లులు పెట్టేటటువంటి పరిస్థితులు ఇచ్చేస్తా ఉన్నారు. రాజీవ్ గాంధీ పార్క్ లో ఉన్నటువంటి క్యాంటీన్ లో ఎంఆర్పి ధరల కంటే అధికంగా తినుబండారాలు, వాటర్ బాటిల్స్ ని అమ్మకం జరుగుతూ ఉంది. లేబుల్స్ కూడా ఉన్నటువంటి ఐస్ క్రీముల మీద, ఇతర పదార్థాల మీద ఉన్నటువంటి లేబుల్స్ కూడా వాళ్లే ప్రత్యేకంగా ప్రింట్ చేసి స్టిక్కర్లు అతికించి మరి అమ్ముతూ ప్రజల జేబులకి చిల్లు పెడతా ఉన్నారు. పర్యవేక్షణ చేయవలసినటువంటి అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఏదైతే ఒక మంచి సంకల్పంతో విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి, చిన్నారులకి, కుటుంబాలకి సేద తీరడానికి, ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మున్సిపల్ శాఖ అధికారులు, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వలన, కొంతమంది చూసి చూడనట్లుగా కాంట్రాక్టర్లకు వత్తాసు పలకడం వల్ల ఏ విధంగా అధికారుల మీద, ప్రభుత్వం మీద చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారి చర్యలు తీసుకోవడంతో పాటుగా ఫుడ్ సేఫ్టీ విభాగం, అదేవిధంగా ఇతర శాఖల అధికారులు కూడా స్పందించి వెంటనే ఎంఆర్పి ధరలకు అమ్మేలాగా, అదేవిధంగా బయట ఉన్నటువంటి మాల్స్ కంటే తక్కువ ధరకి అక్కడ ఉన్నటువంటి రైడ్స్, జైంట్ వీల్ గాని, అక్కడ ఉన్నటువంటి కొలంబస్ గాని, ఇతర రైడ్స్ అన్ని కూడా తక్కువ ధరకు ఉండేలాగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం.